తెలంగాణలో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. దాదాపు నెల రోజులకు పైగానే కూల్చివేతలు చేపడుతూ టెన్షన్ పెడుతోంది. చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదంటూ దూకుడుగానే ముందుకెళ్తోంది. అయితే హైడ్రా తీరుపై పలువురు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా ఇప్పుడు కేవీపీ వంతొచ్చింది. హైడ్రా కూల్చివేతల ఇష్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేవీపీగా మారిపోయింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పలువురు పెద్దలు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారంటూ వారి పేర్లను ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పేరును కూడా ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పారు. కేవీపీ అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని, అజీజ్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కేవీపీ ఫామ్ హౌస్ ను కోల్చొద్దా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇతర నేతల గురించి రేవంత్ చెప్పినా కేవీపీ మాత్రం స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత. దీంతో ఆయన ఆవేదనాపూర్వకంగా స్పందించారు. రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాశారు కేవీపీ. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తన వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదని, అలా వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదు అని లేఖలో తెలిపారు కేవీపీ. తమ ఫామ్ హౌస్ అక్రమమైతే కూల్చివేయాలని కోరారు. మా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే 48 గంటల్లోనే తన సొంత ఖర్చులతో తానే కూలుస్తానన్నారు. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సూచించారు. తనపై కొందరు చేస్తున్న విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు అవసరం లేదన్నారు ఆయన. దీంతో అసలు సమస్య ఎక్కడ మొదలైంది, తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీకి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. అదే విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇందిరాగాంధీ హయాంలోనే తాను 33 ఏళ్ల వయసులో గాంధీ భవన్ ఇన్ఛార్జిగా పనిచేశానని గుర్తు చేశారు కేవీపీ. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురావడంతో పాటు 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు కేవీపీ. తన గురించి ఇవాళ ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరంగా ఉందన్నారు. ఇక వైఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన చేపట్టాలనుకున్నారని, 2005లో 900 కోట్లతో సేవ్ మూసీ అనే ఓ పథకాన్ని కూడా ప్రారంభించారన్నారు. అయితే ఇతర అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు అవసరం కావడం, మూసీ ప్రక్షాళనకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉండడంతో ఆ పనులను అప్పటి వైఎస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయిందన్నారు. తాను నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఓటరుగా నమోదు చేసుకున్నానని, మూసీ కాలుష్యం వల్ల అక్కడి వారు పడుతున్న బాధలు చూసి మూసీ ప్రక్షాళన చేయలేకపోవడంపై బాధపడ్డానన్నారు. ఇక అజీజ్ నగర్ లో తన కుటుంబ సభ్యులపై ఉన్న ఫామ్ హౌస్ విషయంలో విపక్షాలు తనను ఓ పావుగా వాడుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ విషయం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనకు బాధ కలిగిస్తోందన్నారు. అందుకే అధికారుల్ని తన ఫామ్ హౌస్ కు పంపించి అక్రమాలుంటే మార్పు చేస్తే తన సొంత ఖర్చుతో కూల్చివేస్తానని లేఖలో పేర్కొన్నారాయన. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దన్నారు. కేవీపీ లేఖతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి ఏర్పడింది. అయితే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే, కేవీపీ ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే కావడంతో ఆయన 3 పేజీల లేఖ ఎందుకు రాశారన్న దానిపైనే అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్తున్నాయని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారనే చర్చకు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని ఫెయిలర్స్ గా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజుకు చెందిన ఉస్మాన్ సాగర్ లోని ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేసింది. దీంతో రేవంత్ మొదటి నుంచి సీనియర్ నేతల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.